హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ వ్లాగ్స్ 009. ఈరోజు చికెన్ పికిల్ చేశానండి. అది ఎలా తయారు చేయాలో మీ ముందుకు తీసుకొచ్చాను. చూద్దామండి. ముందు కడాయి తీసుకొని చెక్క, మొగ్గ, యాలకులు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, మెంతులు ఇవన్నీ దోరగా వేయించుకోవాలండి. అస్సలు మాడకూడదు. మాడితే మటుకు టేస్ట్ పోద్దండి. దగ్గరుండి చేసుకోండి. స్టవ్ మీద పెట్టి అటు ఇటు వెళ్ళిపోవద్దు. ఇలా దోరగా వేయించుకోండి. చికెన్ని ఇలాగ నేను ఉడకబెట్టుకున్నాను. నీళ్ళు వేయకుండా ఆ నీళ్ళతోనే చికెన్ ఉడికిపోవాలండి. తర్వాత కడాయి పెట్టుకొని ఆయిల్ దీనికి కొంచెం ఎక్కువే పెడుతుంది. ఒక 100 గ్రాములు అలా వేసుకున్నాను. చాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. చికెన్ని అలా నూనెలో వేసి కొంచెం అలాగా గోల్డెన్ బ్రౌన్లో వేయించుకోండి. మరి ఎక్కువ వేయించేసుకోకూడదు, గట్టిగా అయిపోద్ది ముక్క. దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాంట్లోనే బాగా ఫ్రై చేసుకున్నాను. తర్వాత చిన్న మంట పెట్టి ఒక 4 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. కారం ఎవరు తగినంత వాళ్ళు వేసుకొని, ఒక్కొక్కరు ఎక్కువ తింటారు, తక్కువ తింటారు. దాన్ని బట్టి చూసుకుని వేసుకోండి. నేనైతే 4 స్పూన్లు వేసాను కారం 4 స్పూన్లు, 3 స్పూన్లు సాల్ట్ వేసాను. చాలకపోతే మళ్ళీ వేసుకోండి. అంటే ఆల్రెడీ నేను ముక్కలు ఉడికించుకునేటప్పుడు కొంచెం సాల్ట్ వేసి ఉడికించుకున్నాను, అందుకని తక్కువ వేసుకున్నాను. మీరు కూడా చూసుకుని వేసుకోండి. మనం ముందుగా చూపించాం కదా, ఆ మసాలా అన్నీ వేయించుకున్నాం కదా, అదంతా పౌడర్ చేసుకొని ఇప్పుడు వేసుకున్నాను. మంట మటుకు సన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి, లేదంటే మాడిపోద్ది. అదంతా ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆపేసి చల్లార్చినాక నిమ్మరసం వేసుకోవాలి. చూడండి చల్లారిపోయింది. చూడండి ఆయిల్ కూడా మనకి దగ్గర అయిపోయింది. ఇంకా మరుసటి రోజుకి ఇంకా ఆయిల్ అంతా పీల్చేసుకుంటుంది, ఏమీ ఉండదు. నిమ్మరసం వేసుకుని నిమ్మరసం మటుకు ఒక చిన్నవి 2 కాయలు వేసుకున్నాను నేను. 3 అలా పిండేసుకున్నాను, కొంచెం తీసి పెట్టాను. 2 కాయలు నిమ్మరసం పట్టింది. అంతేనండి, చికెన్ పిక్కులు చాలా బాగుంటుంది. బౌల్లో తీసుకొని మరుసటి రోజు కానీ తింటే సూపర్ ఉంటుందండి. ఆ రోజు కూడా తినొచ్చు, కానీ ముక్కకి ఉప్పు, కారం, పులుపు అవన్నీ పట్టదు.